బ్లెస్సింగ్ ముజారబానీ 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బౌలర్. వయసు 28 సంవత్సరాలు. ఈ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఐపీఎల్లోకి ఈ డేంజర్ బౌలర్ అడుగు పెట్టబోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడబోతున్నాడు. మే 26 తర్వాత ఆర్సీబీ తరపున బరిలో దిగబోతున్నాడు. బ్లెస్సింగ్ ముజారబానీ మామూలు బౌలర్ ఏమీ కాదు. కొంతకాలంగా టెస్టుల్లో స్టామినా చూపిస్తున్నాడు. చివరి 4 టెస్టుల్లో ఏకంగా 26 వికెట్లు దక్కించుకున్నాడు. ఏప్రిల్లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో 9 వికెట్లు సొంతం చేసుకున్నాడు. జింబాబ్వేకు స్టార్ పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. కానీ గతంలో లక్నో సూపర్ జైంట్స్కు నెట్ బౌలర్గా సేవలు అందించాడు. ఇప్పటి వరకు 12 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. 55 వన్డేల్లో 69 వికెట్లు సాధించాడు. 70 అంతర్జాతీయ టీ20లో 78 వికెట్లు తీశాడు. 118 టీ20లో 128 వికెట్లు దక్కించుకున్నాడు. 75 లక్షల ధరకు ఆర్సీబీలో ఇప్పుడు చేరాడు. లుంగి ఎంగిడికి టెంపరరీ రీప్లేస్మెంట్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఛాన్స్ దక్కించుకున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగబోతోంది. మెగా ఫైనల్ కోసం మే 30 వరకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. ఆర్సీబీలో సభ్యుడైన లుంగి ఎంగిడి కూడా సౌత్ ఆఫ్రికా జట్టులో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోతున్నాడు. దీంతో లుంగి ఎంగిడి స్థానాన్ని ముజారబానీతో ఆర్సీబీ భర్తీ చేసింది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రవాడా, లక్నో తరపున ఆడుతున్న మార్క్రమ్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ కూడా సౌత్ ఆఫ్రికా టెస్ట్ టీంలో సభ్యులే. ముంబై ఇండియన్స్ ప్లేయర్లైన రియాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు వియాన్ ముల్డర్ కూడా ఇంగ్లాండ్ వెళ్లబోతున్నారు. దీంతో రీప్లేస్మెంట్లపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి. బీసీసీఐ ఇచ్చిన అవకాశాన్ని ఆర్సీబీ కూడా వినియోగించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన విదేశీ ప్లేయర్లు బ్రేక్ తర్వాత భారత్కు తిరిగొచ్చారు. హేజిల్వుడ్ ఫిట్నెస్ సమస్యలతో ఆర్సీబీకి టెన్షన్ తప్పడం లేదు. సీజన్లో బెంగళూరు తరపున టాప్ వికెట్ టేకర్ హేజిల్వుడ్డే. వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం జాకబ్ బెథెల్ కూడా ఇంగ్లాండ్ వెళ్లబోతున్నాడు. ఓవరాల్గా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలంగానే ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు దూసుకుపోయింది. టైటిల్ రేస్లో ఫేవరెట్గా కనిపిస్తోంది. సరైన తుది జట్టును ఎంపిక చేసుకుంటే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తిరుగుండదనే అంచనాలున్నాయి.